अल्हम्दुलिल्लाह अला इहसानिह वश्शुक्रु लहु अला तौफीक़िही व इम्तिनानिह व अशहदु अन ला इलाहा इल्लल्लाहु तअज़ीमन लिशअनिह व अशहदु अन्न नबिय्यना मुहम्मदन अब्दुहु व रसूलुहु अद्दाई इला रिज़वानिह सल्लल्लाहु अलैहि व अला आलिहि व अस्हाबिहि व अवानिहि व सल्लम तस्लीमन कसीरा। अम्मा बअद, क़ाल अल्लाहु अज़्ज़ व जल फ़िल क़ुरआनिल मजीद, अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। ला युआख़िज़ुकुमुल्लाहु बिल्लग़्वि फ़ी अयमानिकुम वलाकिन युआख़िज़ुकुम बिमा अक़्क़दतुमुल अयमान फ़कफ़्फ़ारतुहु इत्आमु अशरति मसाकीन मिन औसति मा तुत्इमून अहलीकुम औ किस्वतुहुम औ तहरीरु रक़बह फ़मन लम यजिद फ़सियामु सलासति अय्यामिन ज़ालिका कफ़्फ़ारतु अयमानिकुम इज़ा हलफ़्तुम वहफ़ज़ू अयमानकुम कज़ालिका युबय्यिनुल्लाहु लकुम आयातिहि लअल्लकुम तश्कुरून। ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపా అనుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, ప్రమాణం, ప్రణామం. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, మీరు చేసే అర్థం పర్థం లేని ఉత్తుత్తి ప్రమాణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని పట్టుకోడు. బుద్ధిపూర్వకంగా చేసే ప్రమాణాల విషయంలో మాత్రం ఆయన మిమ్మల్ని తప్పకుండా నిలదీస్తాడు. అలా బుద్ధిపూర్వకంగా ఏదైనా తప్పుడు ప్రమాణం చేసి ఉంటే దానికి పరిహారం మీరు మీ భార్య పిల్లలకు పెట్టేటువంటి మధ్య రకం భోజనం 10 మంది పేదలకు పెట్టాలి, లేదా బట్టలివ్వాలి, లేదా ఒక బానిసను స్వేచ్ఛను కలిగించాలి. ఇవేవి లేని వారు 3 రోజులు ఉపవాసం పాటించాలి. మీరు ప్రమాణం చేసి భంగపరిస్తే దానికి పరిహారం ఇదే. అంచేత మీ ప్రమాణాలను కాపాడుకోండి. మీరు అల్లాహ్ పట్ల కృతజ్ఞులై ఉండేందుకు ఈ విధంగా ఆయన తన సూక్తులను మీకు విడమరచి బోధిస్తున్నాడు. అభిమాన మిత్రులారా, అహంకారం ఆత్మీయతకు అడ్డంకి, అజ్ఞానం అభివృద్ధికి అవరోధం, ఆవేశం ఆలోచనలకు ఆటంకం, అనుమానం అన్యోన్నతకి అంతం, అవమానం ఆత్మాభిమానానికి అగౌరవం. ఇనుము, చెక్క 2 బలంగా ఉంటాయి, కానీ నీటిలో నానిన ఉక్కు, మంటల్లో కాలిన కలప వాటి అస్తిత్వాన్ని కోల్పోతాయి. అలాగే ఎంత దృఢమైన వ్యక్తి అయినా వ్యసనాలు వికృతమైతే జీవితం నికృష్టమై వైభవాన్ని కోల్పోతుంది. అభిమాన మిత్రులారా, ప్రమాణం తెలుగులో మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా 3 అర్థాల్లో వాడబడుతుంది. 1 రుజువు, ఆధారం. 2వది ఒట్టు, తోడు. 3వది సామాన్యంగా మనం చూసే ప్రమాణ స్వీకారం, అంటే ప్రతిజ్ఞ. ఇక అభిమాన మిత్రులారా, మనిషిని మనం గమనించినట్లయితే అతను తన మీదనో
అలాగే తనకు ప్రేమ ఎక్కువగా ఉన్న వారి మీదనో, తల్లి మీదనో, తండ్రి మీదనో ఒట్టు వేయడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. నిజంగా ఒక వ్యక్తి ఒట్టు వేసే దౌర్భాగ్య పరిస్థితి అతనికి ఎందుకు వస్తుంది అంటే దానికి కారణాలు రెండు. ఒకటి, అతను చెబుతున్నది నిజమే కానీ, అక్షర సత్యమే కానీ నమ్మడానికి ఎదుటివారు సిద్ధంగా లేరు. కనుక అలాంటి అగత్య పరిస్థితిలో అతను తనకు ఆప్తులైన వారి పేరు మీద అనేది ఒట్టు వేయడం అనేది చేయడం మనం చూస్తాం. రెండవది, తన ఉద్దేశం బాగోలేదు, తను చెబుతున్నది అబద్ధమని అతనికి తెలుస్తుంది, అయితే ఎదుటి వారిని నమ్మించాలి గనుక అతను ఒట్టు వేస్తాడు. అయితే అభిమాన మిత్రులారా, ఈ ప్రమాణాలు ఏమిటి అన్న యొక్క విషయాన్ని ఇన్షా అల్లాహ్ ఈరోజు మనం తెలుసుకుందాం. అంటే రుజువులు. అభిమాన మిత్రులారా, ప్రథమంగా మనం తీసుకున్నట్లయితే ఒకటి మనం ఒట్టు వేస్తాం, ఒకటి కొందరు ఒట్టు వేయమని బలవంతం చెయ్యొచ్చు కూడా, అంటే ఒట్టు వేయించుకుంటారు. ఈ రెండు యొక్క పరిస్థితుల్లో మనం పాటించాల్సిన కొన్ని యొక్క ఆదేశ మర్యాదల్ని ముక్తసరిగా మనం ప్రస్తావించుకుంటూ ముందుకు వెళదాం. అందులో ప్రథమంగా అల్లాహ్ ఏతర పేర్ల మీద ప్రమాణం చేయడం, ఒట్టు వేయడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ హలఫ బిగైరిల్లాహి ఫఖద్ అష్రక్. ఎవరైతే అల్లాహ్ ఏతర పేర్ల మీద ఒట్టు వేస్తారో, ప్రమాణం చేస్తారో వారు షిర్క్ చేసినట్టు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ హలఫ బిల్ అమానా ఫలైస మిన్నా. ఎవరైతే అమానతు మీద ఒట్టు అని చెబుతారో వారు మా వర్గానికి చెందిన వారు కారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. వేరొక ఉల్లేఖనంలో, ఇన్నల్లాహ అజ్జ వజల్ యన్హాకుం అన్ తహ్లిఫు బిఆబాయికుం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్లాహ్ ఏతరుల మీద, మీ తల్లి తండ్రుల మీద, మీ తాత ముత్తాతల మీద ఒట్టు వేయడాన్ని అల్లాహ్ నిషేధిస్తున్నాడు. కనుక హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు గారు చెబుతున్న మాట ఏమిటంటే, మా హలఫ్తు బిహా ముందు సమిఅతు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం నహా అన్హా. ఏ విషయంలోనైనా సరే నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుండి ఈ మాట విన్నది మొదలు అల్లాహ్ ఏతరుల మీద ఒట్టు వేయడం నిషిద్ధమన్న ఈ మాట విన్నది మొదలు ఏ విషయంలోనైనా నేను ఎన్నడూ అనేది ఇతరుల మీద ఒట్టు వేయలేదు అని ఉమర్ రదియల్లాహు అన్హు గారు సెలవిస్తున్నారు. కనుక అభిమాన మిత్రులారా, మనం ఒట్టు అనేది వేయకూడదు, ఇది మంచి పద్ధతి. ఒకవేళ అలాంటి ఒక అవాంతర పరిస్థితి కనుక ఏర్పడినట్లయితే అల్లాహ్ మీద మాత్రమే ఒట్టు వేయాలి. ఆ వేసే ఒట్టు అనేది సత్యబద్ధంగా ఉండేటట్లు మనం తగు జాగ్రత్తలు అనేది చూసుకోవాలి. ఇక అభిమాన మిత్రులారా, ఇక్కడ కొన్ని మర్యాదల్ని మీ ముందర పెట్టే యొక్క ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకు, ఒక వ్యక్తి అదే పనిగా, ఏదో అక్కడ సాంప్రదాయం అని కాదు, అదే పనిగా అతను ఒట్టు వేయడం అనేది అలవాటు చేసుకుని ఉన్నాడు. అంటే ఒట్టు వేయడాన్ని ఒక ఆటగా మార్చుకున్నాడని మనం చెప్పచ్చు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇలా ప్రమాణ విషయంలో ఎవరైతే ఈ విధంగా వ్యవహరిస్తారో వారికి పాపం చుట్టుకుంటోంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ప్రవక్త వంటి వారు
సహాబా వంటి వారు ఒట్టు విషయంలో వారు అంత భయపడేవారు, అంత జాగ్రత్త వహించేవారు అంటే మనం ఒట్టు విషయంలో ఎంత జాగ్రత్త వహించాలి అన్నాక ఈ ఆత్మ సమీక్ష అనేది మనందరిలోనూ బయలుదేరాల్సిన ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా అవసరమైతే కానీ ఒట్టు వేసేవారు కాదు. ఒకవేళ ఒట్టు వేసిన వల్లది నఫ్సు ముహమ్మద్ బియది అని చెప్పేవారు. అల్లాహ్ అధీనంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రాణముందో ఆయన సాక్షిగా వరబ్బిల్ కాబా. కనుక అరబీలో మనం తీసుకున్నంటే వల్లాహి, తల్లాహి, బిల్లాహి అన్న ఈ పదాలు ఏవైతే ఉన్నాయో ఈ అక్షరాలు ఇవి ఒట్టుకి సంబంధించిన అక్షరాలు. ఇక అభిమాన మిత్రులారా, రెండో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఒక వ్యక్తి అలవాటుగానో పొరపాటుగానో అతను అల్లాహ్ ఏతరుల మీద ఒట్టు వేసేశాడు. అది పూర్వకాలంలో లాత్ ఉజ్జాలు కావచ్చు, ప్రస్తుత కాలంలో ఉన్న ఇతర ఇలుపులు కావచ్చు. అలాంటి యొక్క విగ్రహాల మీద అతను ఒట్టు వేసి ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఫల్ యకుల్ లా ఇలాహ ఇల్లల్లాహ్. అతను పరిహారంగా లా ఇలాహ ఇల్లల్లాహ్ అనాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక అభిమాన మిత్రులారా, మనిషి ఒట్టు వేసేటప్పుడు అతను సత్యం మీద ఒట్టు వేయాలి కానీ అసత్యం మీద అనేది ఒట్టు వేయకూడదు. కనుక మరచి ఒక వ్యక్తి ఒట్టు వేస్తున్నాడు, దానికి పరిహారం మనం తెలుసుకున్నాం. అయితే తెలిసి ఒక వ్యక్తి ఒట్టు వేస్తున్నాడు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇహ్లిఫు బిల్లాహి వబర్రు వస్దుకు ఫఇన్నల్లాహ తఆలా యుహిబ్బు అన్ యుహ్లఫ బిహి. మీరు ఒట్టు వేయాల్సి వస్తే అల్లాహ్ మీద ఒట్టు వేయండి, ప్రమాణం చెయ్యండి, అలాగే ఆ ఒట్టుని నిలబెట్టుకోండి, అలాగే ఒట్టు వేసి మీరు నిజమే చెప్పండి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఒట్టు వేసి నిజం చెప్పేవారు, తన మీద ఒట్టు వేసి నిజం చెప్పేవారంటే ఇష్టము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఎందుకని ఈ మాట చెప్పడం జరుగుతుంది అంటే చాలామంది అల్లాహ్ మీద ప్రమాణం చేసి ఇతరుని ప్రమాదంలో నెట్టేస్తూ ఉంటారు. వారు పాపం వారిని నమ్మి అల్లాహ్ మీద ఒట్టు వేశాడు కదా ఉన్న ఉద్దేశంతో ఆ వస్తువుని కొనుగోలు చేయడమో లేదా అతన్ని నమ్మడం చేస్తారు, కనుక నష్టపోతారు. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో అంటాడు, ఇన్నల్లదీన యష్తరూన బిఅహదిల్లాహి వ ఐమానిహిమ్ సమనన్ ఖలీలా. అల్లాహ్ మీద యొక్క ప్రమాణంతో ఒట్టుతోటి కొందరు అనేది ఆర్థిక లాభాన్ని అనేది సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవీయడం అనేది జరిగింది. అదేవిధంగా అభిమాన మిత్రులారా, ఒక వ్యక్తి ఒట్టు వేస్తున్నాడంటే మనం ఎలా ఉండాలి అంటే వీలైనంత అతను నమ్మాలి. ఎందుకంటే అతని పరిస్థితి ఎలా ఉంది మనకు మానసికంగా తెలియదు కదండి. కనుక హజరత్ ఈసా అలైహిస్సలాం ఒక వ్యక్తిని చూశారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట. ఆ వ్యక్తి దొంగతనం చేస్తూ ఆయన కనబడ్డాడు. ఈసా అలైహిస్సలాం అతన్ని పట్టుకొని ఏమిటయ్యా దొంగతనం చేస్తున్నావేంటి అని అడిగారు. అతను అన్నాడు, కల్లా వల్లాహిల్లది లా ఇలాహ ఇల్లాహు. లేదు లేదు, నేను దొంగతనం చెయ్యనే లేదు, నిజా అన్ని విధాల ఉపాసన రీతులకు నిజారాధ్యుడైనక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సాక్షిగా నేను చెబుతున్నానంటే అప్పుడు ఈసా అలైహిస్సలాం వారు అన్నారు, ఆమంతు బిల్లాహ్, నేను అల్లాహ్ను విశ్వసిస్తున్నాను, నా కన్యను మోసం చేసి నమ్ముతున్నానన్నారు ఆయన. అంటే ఎదుటి వ్యక్తిని నమ్మడం అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా మనం ఒట్టు వేసామంటే ఇంతకుముందు మనం చెప్పినట్టు ఆ ఒట్టుని మనం ఏం చేయాలండి, నిలబెట్టుకోవాలి. అలాగే ఒక నిషిద్ధ వస్తువు మీద ఒట్టు వేయడం అనేది చెయ్యకూడదు. ఉదాహరణకు నేను ఫలానా వ్యక్తితో మాట్లాడను, ఫలానా వ్యక్తితో నేను మాట్లాడితే ఒట్టు, ఫలానా వ్యక్తితో నేను కలిస్తే ఒట్టు, వారితో సంబంధం పెట్టుకుంటే ఒట్టు అని ఎవరైతే ఈ విధంగా అనేది ఒట్టు వేసుకుంటారో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, దాన్ని వారు పూర్తి చెయ్యకూడదు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక సహాబీ వచ్చి, ఓ దైవ ప్రవక్త, నా బంధువులు నా ఎడల ఇలా వ్యవహరిస్తున్నారు,
కనుక నేను కోపంలో ఒట్టేసుకున్నాను. వారు నా వద్దకు ఏ అవసరం మీద వచ్చినా నేను వారి అవసరాన్ని తీర్చాను, నేను సహాయం చెయ్యనని ఒట్టు వేసుకున్నానని ఆయన చెప్పగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, బాబు అలా కాదు, ఆ ఒట్టుని నువ్వు భంగం చెయ్యి, దానికి కావాలంటే పరిహారం చెల్లించేయి, అయితే మంచి మాత్రం చెయ్యడం మానుకోకు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా అభిమానం మిత్రులారా, ఒట్టు అనేది చేసే వ్యక్తి సంకల్పం మీద ఆధారపడి ఉంటుందని మనం చెప్పుకున్నాం. కనుక ఒక వ్యక్తి నేను ఖచ్చితంగా ఇతనికి ఈ పని చేసి పెడతాను అన్న సంకల్పంతో ఒట్టు వేస్తుండొచ్చు. మరో వ్యక్తి ఆల్రెడీ చేసేసి ఉన్న యొక్క పనికి, లేదంటే నేను చెయ్యాలన్న ఉద్దేశం లేదు అలాంటి యొక్క పనికి ఒట్టు వేసే యొక్క అవకాశం కూడా ఉంటుంది. కనుక ఒట్టు వేసే విషయంలో మన సంకల్పాలని మనం సమీక్షించుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేవిధంగా అభిమానం మిత్రులారా, గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఒట్టు వేసుకున్నాడు, అయితే ఒట్టు వేసుకున్న తర్వాత అతనికి తెలిసింది దానికన్నా మేలు, లాభము, శ్రేయము, క్షేమము ఇతర విషయాల్లో ఉంది అని. అప్పుడు అతను ఏం చేయాలండి అంటే, దానికన్నా మంచి యొక్క అవకాశం అనేది ముందర ఉంది, అయితే ఒట్టేసుకున్నాడు. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఒకవేళ మీరు అలా చేసినట్లయితే ఆ ఒట్టుకి పరిహారం చెల్లించేసి ఏదైతే దానికన్నా ఉత్తమంగా ఉందో దాన్ని మీరు అనేది చేపట్టండి, దానికి శ్రీకారం చుట్టండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక అభిమానం మిత్రులారా, మనం ఒట్టు వేస్తున్నాము అంటే ఒకవేళ దాన్ని మనం నెరవేర్చలేదు, లేదంటే దానికన్నా మంచి పని మనం చెయ్యాలనుకుంటున్నాము, మరి దానికి పరిహారం ఏమిటి అంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిచ్చాడు, 10 మంది నిరుపేదలకు అన్నం పెట్టడం, ఈ క్రమం పాటించాలి. రెండవది ఏమిటంటే, వారికి తినిపించే యొక్క స్తోమత లేదు అంటే బట్టలు తొడిగించాలి. ఒకవేళ అది కూడా లేదు అంటే ఒక బానిసను బంధ విముక్తి చేయాలి. ఒకవేళ అది కూడా సాధ్యం కాదు అంటే అప్పుడు 3 రోజుల ఉపవాసం ఉండాలి. ఓకే సార్, కనుక ఈ క్రమాన్ని తప్పకుండా పాటించాలి. రెండో విషయం ఏంటంటే, పూర్వకాలంలో జిహార్ చేసేవారు. జిహార్ చేసేవారంటే వారు తన భార్యని నువ్వు నా మీద నా తల్లి వీపు వంటిదానవు అని చెప్పేసేవారు. కనుక దానికి ఆదేశాలు వేరుగా ఉన్నాయి. అయితే ఇది కూడా ఒట్టు లాంటిది. కనుక దీనికి పరిహారం ఉంది, దీనికి సపరేట్ పరిహారం అనేది ఉంది. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి యొక్క తొందరపాటు యొక్క ఒట్టు వేయడం అనేది కరెక్ట్ కాదు అనేది. అలాగే అభిమానం మిత్రులారా, గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఒకరితో వాగ్వివాదానికి దిగాడు, మాట మంతి పెరిగింది. అతను ఏమనంటే, ఒకవేళ నేను చెప్పింది అబద్ధమైతే నేను నాస్తికుడైపోతాను, ఉదాహరణ నేను విగ్రహారాధకుడు అయిపోతాను, నేను ఇదైపోతాను అదైపోతాను అని చెప్తున్నాడు ఒట్టేసి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అలా అనడం మానేయాలి. ఎందుకంటే అలా అతను అన్నాడు అంటే అతను అయిపోయే ప్రమాదమే ఎక్కువ ఉంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడం అనేది జరిగింది. కనుక అభిమాన మిత్రులారా, ఇక్కడ అంతిమంగా 2 విషయాలు చెప్పిన మాట నేను పూర్తి చేశాను. అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనం కొనే అమ్మే వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ కొనే అమ్మే వస్తువుల విషయంలో ఒట్టు నుండి దూరంగా ఉండాలి. కనుక చాలామందిని చూస్తే వారు ఒట్టు వెయ్యందే ఒక వస్తువు అమ్మరు, ఆ ఒట్టు కూడా అబద్ధమై ఉంటుంది. మరికొందరిని చూస్తే ఆ అమ్మే వ్యక్తి ఒట్టు వేసి అమ్మితే కానీ వీడు తీసుకోడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, రేపు ప్రళయ దినాన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 3 వైపు ఆయన చూడను కూడా చూడడు, వారిని పవిత్రులుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెయ్యడు. ఆ 3లో ఒకరు ఎవరంటే, వృద్ధుడైన వ్యభిచారి, నిరుపేదైన గర్విష్టి, అలాగే ఒట్టు వేసి అబద్ధపు ఒట్టు వేసి సామగ్రి అమ్మే యొక్క వ్యాపారి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక అభిమాన మిత్రులారా, చివరిగా ప్రమాణం గురించి మనం దాటి యొక్క రుజువులు ప్రమాణాలు మనం తెలుసుకున్నాం. ఇక మిగిలింది అంటే ప్రణామం. అంటే ఏమిటి? ముందు లేదంటే ఎక్కువ. అలాగే ఆనమ అంటే వంగడం, అంటే ఒక వ్యక్తిని గౌరవిస్తూను అభిమానిస్తూను భయపడుతూను ఆరాధిస్తూను వంగడాన్ని ఏమంటారంటే ప్రణామం అంటారు. మరి
ఇది నిలబడ్డం కానీ వంగడం కానీ ఇది ఎంతవరకు ధర్మసమ్మతం అన్న విషయాన్ని తీసుకుంటే, ఒక వ్యక్తి పెద్ద మనిషి కనుక భయపడి నిలబడడం అనేది ఇది కుఫ్ర్ కాకపోయినా ఇది చాలా హేయమైన క్రియగా పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా ఒక చెట్టుకి, ఒక రాయికి, ఒక పాముకి, ఒక పుట్టకి, ఒక వ్యక్తికి మనిషి ఆరాధనా భావంతో నిలబడుతున్నాడు అన్న, ఆరాధన భావంతో వంగుతున్నాడు అన్న, ఇది ముమ్మాటికి షిర్క్ అవుతుంది. మూడవది, ఒక వ్యక్తి గౌరవార్థం అనేది మనం లేస్తున్నాము లేదంటే కాసింత వంగుతున్నాము అంటే ఇది షిర్క్ అయితే కాదు, కానీ ఖచ్చితంగా ఇది అసహ్యకరమైనది, అభిలషణీయమైనది కాదు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంతటి మహోన్నత వ్యక్తి సహాబాల సమక్షంలో వచ్చినప్పుడు ఎవ్వరూ ఆయన కోసం నిలబడేవారు కారు అంటే మరి ఆయనకు మించిన వారు ఎవరు లేరు కదండి. కనుక ఇది మనం గమనించాలి. అదేవిధంగా మన దగ్గర ఒక సోదరుడు వచ్చాడు, మనల్ని కలవడానికి మిత్రుడు వచ్చాడంటే అతన్ని స్వాగతించే నిమిత్తం ఏదైతే మనం లేస్తామో, అతన్ని కౌగిలించుకుంటామో, ఇవన్నీ ఒక సాంప్రదాయానికి సంబంధించిన విషయాలు కనుక అభ్యంతరకరం కావు. ఇక అంతిమంగా అభిమాన మిత్రులారా, ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం అమోఘం. నువ్వెంత నేనెంత రవ్వంత, ఎన్నో ఏళ్లది ఈ సృష్టి వింత, అనుభవమే దాచింది కొండంత, ప్రకృతి ధర్మమైన ఇస్లాం చూపిన ఆదర్శ అడుగుజాడలు అడుగేసి సాగిపోదాం జన్మంత. సమస్య తీవ్రత మనం చూసే దృక్పథాన్ని బట్టి ఉంటుంది, ఫలితం యొక్క ప్రభావం మనం చేసే ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది, సమయానికి ఉన్న విలువ సద్వినియోగం చేసుకునే నైపుణ్యాన్ని బట్టి ఉంటుంది. ఏది ఏదైనా సానుకూల దృక్పథం కలిగిన వారు అన్ని వేళలా రాణిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విన్న విషయాల్లో మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ దిక్రిల్ హకీమ్. ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.